ఇప్పుడు ప్రపంచాన్ని అలర్ట్ చేసే న్యూస్ చూడబోతున్నాం. ఊపర్ షేర్వానీ అందరు పరేషాని అన్న రీతిగా ఉంది అమెరికా ఆర్థిక వ్యవస్థ. అమెరికా అనే పేరు చెప్తే అందరికీ ఫస్ట్ గుర్తుకొచ్చేది డాలర్స్. కానీ ఆ డాలర్ అంతా డొల్లా అని తేలింది. ఇవి మేం చెప్తున్న మాటలు కాదు, సాక్షాత్తు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అమెరికాని హెచ్చరిస్తూ నిర్ధారించిన విషయం. ప్రపంచంలో తామే సూపర్ పవర్ అని జబ్బలు చర్చుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉందని IMF చెప్తోంది. దాని డాబు దర్పం అంతా మాటల్లోనే కానీ చేతల్లో లేదు అని స్పష్టం చేసింది. ఎందుకో తెలుసా, ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి లేనంత అప్పు ఇప్పుడు అమెరికాకుంది. ఇది ప్రపంచం ఆలోచించాల్సిన చాలా సీరియస్ ఇష్యూ. మొత్తం $36.2 ట్రిలియన్ అప్పు. ఇది అమెరికా భుజాలపై ఉన్న బరువు. ఇది దేశం వార్షిక ఆర్థిక ఉత్పత్తి GDPలో 122% ఉంది. ఇది ప్రతి 3 నెలలకు సుమారు $1 ట్రిలియన్ వేగంతో పెరిగిపోతోంది. ఇలాగే కొనసాగితే అమెరికా అప్పు 2028 నాటికి GDPలో 137% దాటిపోతుందని హెచ్చరించింది IMF. అదే కనుక జరిగితే ఆ ఎఫెక్ట్ అమెరికా పైనే కాదు, టోటల్ గ్లోబల్ మార్కెట్ పై కూడా పడే ప్రమాదం ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ప్రతి మీటింగ్లోనూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గొంతు చించుకుంటూ జనాన్ని ఊరిస్తున్నాడు. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం అస్సలు బాగోలేదని ఆర్థిక సంస్థలు తేల్చేశాయి. దూరడానికే సందు లేదు, మెడకో డోలు అన్నట్టుగా ట్రంప్ చేసిన ఈ ట్యాక్స్ కట్ హామీలు కూడా ఆ దేశానికి గుదిబండగా మారబోతున్నాయి. అదే జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనం కావడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికే మూడీస్ లాంటి రేటింగ్ ఏజెన్సీస్ అమెరికా క్రెడిట్ రేటింగ్ని AAA నుంచి AA1కి దించేశాయి. 2025 నాటికి అమెరికా వడ్డీ చెల్లింపులే $1.2 ట్రిలియన్ దాటింది. అమెరికా ఆర్థిక పరిస్థితిపై IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జివా ఏమన్నారో ఒకసారి విన్నాం. అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికా అప్పులు చేసినా గెట్ ఆన్ అయ్యే పరిస్థితులు లేవు అన్నది ఆర్థిక నిపుణుల మాట. కానీ మిగతా దేశాల పరిస్థితి అలా లేదు. అప్పులు ఉన్నప్పటికీ ఆ దేశాలకి ఆర్థిక ముప్పు మాత్రం లేదని చెప్తున్నాయి ఆర్థిక సంస్థలు. జపాన్ అప్పు GDPలో 250% దాటింది, అమెరికా కంటే ఎక్కువే. అయినా అది గెట్ ఆన్ కాగలదని అమెరికా ఆర్థిక సంస్థలు అంచనా కడుతున్నాయి. ఎందుకంటే జపాన్ స్మార్ట్ ఫైనాన్షియల్ స్ట్రాటజీ సొంత బ్రాండ్ మార్కెట్తో సేఫ్ జోన్లో ఉంది. చైనా $13 ట్రిలియన్ అప్పులో ఉంది, అయినా ఎగుమతులు ఫ్యాక్టరీల బలంతో నెట్టుకు రాగలదు. భారత్ అప్పు 169 లక్షల కోట్లు, ఇది GDPలో 84%. కానీ భారత్ గ్రోత్ రేట్ 7% ఉంది. కాబట్టి మన దేశానికి వచ్చిన ఆర్థిక ముప్పేమీ లేదు. కానీ అమెరికా పరిస్థితి మాత్రం అలా లేదు. 2025 నాటికి వడ్డీ ఖర్చు బడ్జెట్లో 25% కంటే ఎక్కువ. ట్రంప్ తన ట్రేడ్ వార్తో చైనా, యూరప్ని టార్గెట్ చేస్తున్నాడు. కానీ ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థనే తీవ్రంగా గాయపరుస్తున్నాయని చెప్తున్నారు నిపుణులు. ట్రంప్ టారిఫ్ల వల్ల 2025లో అమెరికా గ్రోత్ 1.8%కి పడిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అప్పు నిరంతరం పెరుగుతూనే వస్తోంది. దీనికి ప్రధానమైన కారణం బడ్జెట్ లోటు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తే బడ్జెట్ లోటు ఏర్పడుతుంది. ఆ లోటుని పూడ్చేందుకు అప్పులు తీసుకుంటోంది అమెరికా. 2024లో ఫెడరల్ లోటు GDPలో 6.4%గా ఉంది. 2035 నాటికి 9%కి పెరుగుతుంది అని మూడీస్ అంచనా వేసింది. 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం అమెరికాని కుదిపేసింది. ఆ సంక్షోభం నుంచి బ్యాంకుల్ని రక్షించడానికి, ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడానికి భారీగా అప్పులు చేసింది. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఉద్దీపన ప్యాకేజీలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అప్పుల్ని మరింతగా పెంచేశాయి. ఇవి కాకుండా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలకు అమెరికా $ట్రిలియన్ల ఖర్చు చేసింది. వీటికి తోడు 2017 ట్రంప్ హయాంలో విపరీతంగా పన్నులు తగ్గించారు. ఈ పన్ను తగ్గింపులు ఫెడరల్ ఆదాయాన్ని బాగా తగ్గించేశాయి. రైట్, ఒక్కసారి ఈ మ్యాప్ని గమనించండి. ఫెడరల్ రిజర్వ్ ఎకనామిక్ డేటా ప్రకారం 1960 నుంచి అమెరికా ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరి హయాంలో ఎంత లోటు ఉందో మనం చూడొచ్చు. సో 1960 నుంచి 2020 వరకు, అంటే 60 ఏళ్ల టైంలో బిల్ క్లింటన్ హయాంలో మాత్రమే US GDP సర్ప్లస్లోకి వెళ్ళింది. సో మనం చాలా క్లియర్గా చూడొచ్చు.
1960లో ఎలా ఉంది అండ్ 2020 వచ్చేసరికి ఈ మధ్యలో ఎన్ని మార్పులకి గురైంది అన్నది. 2001లో బిల్ క్లింటన్ పన్ను పెంపు వల్ల ఫెడరల్ సర్ప్లస్ ఆ మాత్రమైనా సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన జార్జ్ బుష్, ఒబామా, ట్రంప్, బైడెన్ వీళ్ళందరి పరిపాలనలో రుణం నిరంతరం పెరుగుతూనే వచ్చింది. అయితే అమెరికా చరిత్రలో అత్యంత వర్స్ట్ జీడిపి మాత్రం మనం ఖచ్చితంగా ట్రంప్ హయాంలో జరిగింది అని మాత్రం చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, సో ఫెడరల్ రిజర్వ్ ఎకనామిక్ డేటా ప్రకారం మనకి ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 2020లో ఏకంగా 14.67% పడిపోయింది. బైడెన్ కాలంలో కాస్త కోలుకున్నట్టు కనిపించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ రుణభారం పెరిగిపోయింది. అప్పుల వల్ల డాలర్ విలువ పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే ద్రవ్యోల్బణం రాకెట్లా దూసుకుపోతుంది. అప్పుడు ప్రజలపై అప్పుల భారం పడి జీవనం వ్యయం అస్తవ్యస్తంగా మారుతుంది, పెను భారమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక ట్రంప్ ట్యాక్స్ కట్లు అమలైతే గనక రానున్న 10 ఏళ్లలో ఉన్న అప్పుకి మరొక $22 ట్రిలియన్ అప్పు యాడ్ అవుతుంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న విషయం. ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లను చూసి ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. అమెరికన్లకు ఉద్యోగాలు లేక నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. హెల్త్ కేర్, చదువు ఖర్చులు మరింత భారం అవుతాయి. ఈ సంక్షోభం అమెరికాకే పరిమితం కాదు. ఎందుకంటే అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీ, దాని అస్థిరత భారత్, బ్రెజిల్ లాంటి దేశాలపై కూడా పడుతుంది. భారత్ ఎగుమతులు 15% తగ్గొచ్చు. ఫారెక్స్ రిజర్వ్లు మరింత పడిపోవచ్చు. ట్రంప్ టారిఫ్లు గ్లోబల్ ట్రేడ్ గ్రోత్ని 1.7%కి తగ్గిస్తాయి అని ఐఎంఎఫ్ చెప్తోంది. గతేడాది 3.3%కి పడిపోయింది. జపాన్, చైనా అమెరికా బాండ్లను వదిలించుకుంటున్నాయి. రాను రాను డాలర్పై నమ్మకం పోతోంది అని ప్రపంచ ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఫస్ట్ నినాదం ఇప్పుడు ఖాళీ డబ్బా సౌండ్లా మారిందని నవ్వుకుంటున్నారు ట్రంప్ ప్రత్యర్థులు. అయితే అమెరికా ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే ట్రంప్ తన ట్వీట్లు, గొప్పలు ఆపి సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అన్నది ఆర్థిక నిపుణుల మాట. కానీ ట్రంప్ పొలిటికల్ మైలేజ్ కోసం అమెరికా గల్లాపెట్టకి ఇంకా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇదే జరిగితే రానున్న రోజుల్లో అమెరికా సూపర్ స్టేటస్ పడిపోవడం ఖాయమని అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సుకుమార్, ఏంటి అమెరికా సిచ్యువేషన్ ఇంత దారుణంగా కనిపిస్తోంది? అందరేమో అమెరికాని చాలా గొప్పగా అక్కడికి వెళ్ళాలని చాలా భావిస్తూ ఉంటారు, కానీ సిచ్యువేషన్ కంప్లీట్ రివర్స్ లో కనిపిస్తోంది. దీప్తి, ముఖ్యంగా ఏ దేశంకైనా అప్పుల భారం ఉన్నది అంటే ఖచ్చితంగా అది నెగిటివ్గానే మనం చూడాలి. కాకపోతే అమెరికాకి ఇది మరింత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే అక్కడ సొంతంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఏవైతే వాళ్ళు అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నారో అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ మీద రాళ్ళేసినట్టుగా ట్రంప్ బిహేవ్ చేయడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే దాదాపు ఐఎంఎఫ్ మనం కనుక గమనిస్తే గతంలో 2008కి ముందు కూడా ఒకసారి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, సబ్ప్రైమ్ క్రైసిస్ లాంటి క్రైసిస్ రావచ్చు మీకు అని. కానీ దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల అనూహ్యంగా మనకి రెసిషన్ దాదాపు 2008 నుండి 2012 వరకు కంటిన్యూస్గా రెసిషన్ వచ్చింది. కానీ కోవిడ్ వల్ల 2020లో రెసిషన్ అని ఏదైతే అనుకున్నారో ఆ టైంలో అటు ట్రంప్ సర్కార్ కావచ్చు, తర్వాత వచ్చిన బైడెన్ సర్కార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇచ్చి ఆర్థిక వ్యవస్థని కాస్త అంటే టెంపరీగా ఒక సెట్ చేసినట్టుగా మనం గమనించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే మళ్ళీ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడో మిగిలిన దేశాల మీద టారిఫ్ వార్ కావచ్చు, ఇలాంటివన్నీ ఒక్కసారిగా అనుకోని విధంగా సంచలనంగా తను ఎప్పుడైతే ప్రతిరోజు ఒక న్యూస్ని క్రియేట్ చేస్తున్నాడో దీనివల్ల రాబోయే రోజుల్లో డాలర్ విలువ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 2023లో కేవలం 33 ట్రిలియన్ల అప్పు ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి 39.8 ట్రిలియన్ల అప్పు ఉంది. అంటే దీనివల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ట్యాక్సులు పెంచాల్సిన పరిస్థితి అమెరికా ప్రభుత్వం ముందు ఉంటుంది. అదే కాకుండా జీడిపి విషయానికి వస్తే కూడా జీడిపిలో కూడా ఎక్కువగా దీనివల్ల నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో అక్కడ ఉద్యోగ అవకాశాలు కోల్పోవడమే కాకుండా రెసిషన్, గతంలో చాలా రేటింగ్ సంస్థలు చెప్పాయి 12 నెలల్లో రెసిషన్ రావచ్చు, 10 నెలల్లో రెసిషన్ రావచ్చు అని. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనుక చూస్తే 3-4 నెలల లోపలే రెసిషన్ మొదలయ్యే అవకాశాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీప్తి, థ్యాంక్ యూ సుకుమార్.